ఒకప్పుడు వనపర్తి సంస్థానాధీశులు ఇక్కడ కొమలగట్టు దగ్గర దాదాపు ఒక నెల రోజులు జాతర జరిగేది కదా. వాళ్ళు 20 రోజులు ఇక్కడనే ఉండి ఈ ప్రకృతిలో వాళ్ళు ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇక్కడ జాతర జరిపేవాళ్ళంట. మరి ఈ బంగ్లా దాదాపు ఒక 200 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బంగ్లా ఇది. ఇప్పటికీ మొత్తం అయితే ఏం కూలిపోలేదు. 2 అంతస్తుల బంగ్లా ఇది, పై అంతస్తు అంతా కూలిపోయినట్టుంది. మరి ఈ చెట్ల మధ్యలోంచి అడవిలోంచి మనకు ఒక స్ట్రీమ్ను చూద్దాం అని చెప్పేసి మిత్రులంతా తీసుకెళ్తున్నారు. దీన్ని అంతరగంగా అంటారు. ఇది దాదాపు కొన్ని చెరువులకు ఇది ప్రధాన నీటి వనరు. ఈర్ల చెరువు, అక్కడ నుంచి గుణకుంట, ఇంకా తర్వాత కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల చెరువులకు కూడా ఇక్కడ నుంచే నీటి ప్రవాహం వస్తుంది. ఇది దారి ఉంది కదా, ఈ దారిలోంచి చిన్నప్పుడు మేము పైకి వెళ్ళే వాళ్ళం. మిత్రులందరూ కూడా ఇందులో ఇప్పుడు దీంట్లో ఇక్కడ వరకు కూడా వెళ్ళలేం, కానీ చిన్నప్పుడు పైకి వెళ్ళి ఇది ఇట్లా పైన టెంపుల్ పైన ఇందాక మనం వచ్చిన సొరంగం పై వరకు వెళ్ళేది. హాయ్ ఎవ్రీవన్, మనం క్రిందటి వీడియోలో జంగమాపల్లి బల్యపల్లి ఉన్నటువంటి కొమలగట్టు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానము ఆ విశేషాలని తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో సేమ్ నా మిత్రులతోటే ఆ చుట్టూతో చాలా అందమైన ప్రకృతి ఉంటుంది, వాటర్ స్ట్రీమ్స్ ఉంటాయి, రాజుగారి యొక్క పాత బంగ్లా ఉంటుంది. వీటన్నిటిని కూడా చూపించడానికి ఈ వీడియోలో మేము ఆ ప్రాంతాలన్నీ కూడా సందర్శించడానికి వెళ్తూ ఉన్నాం. మరి నేను నా మిత్రుడు రామన్ గౌడ్ ఇంటి దగ్గరే ఉన్నా, అక్కడ నుంచే ఈ వీడియో స్టార్ట్ అవుతుంది. ఒకసారి మన మిత్రుల్ని పరిచయం చేసుకొని ఈ వీడియోను కంటిన్యూ చేద్దాం. రాములు, నా పేరు రామన్ గౌడు. నా పేరు సత్యం. విలేజ్లో ఇల్లు కట్టుకుంటే ఒక బెనిఫిట్ ఏంటంటే, ఇక చూడండి మా ఫ్రెండ్ ఇల్లు దాదాపు ఇది 500 గజాల్లో ఉంది. చూడండి, ఇక్కడ ఒక నిమ్మ చెట్టు, అక్కడ ఒక మామిడి చెట్టు, అరటి చెట్లు, అవతల పూల మొక్కలు, ఉసిరి చెట్టు, అంజీరా చెట్టు, ఇక్కడ కనిపిస్తున్నటువంటిది అంజీరా చెట్టు, అదేవిధంగా ఇక్కడ జామ చెట్టు. ఇంకా పోతే ముందుకెళ్తే సార్ ఇక్కడ ఏమున్నాయి సార్, ఇంకా ఇక్కడ చెట్లు వెనకేసిండు సార్. రండి, ఇట్లా రండి, ఇట్లా రండి, రండి, ఇక్కడ రండి. వెనక సీతాఫల చెట్టు, ఇక్కడే చాలా బ్రహ్మాండంగా సార్ సీతాఫలాలన్నీ ఎన్ని తిన్నారు ఇప్పటి వరకు? 50 దాకా ఇప్పుడే తిన్నారంట. ఇక్కడ కూడా మా చిన్నప్పటి మా ఫ్రెండ్ వాళ్ళ అన్న. మీ పేరు సార్? నేను గోపాలరావు అండి, నేను రిటైర్డ్ ఎస్ఐ. మా తమ్ముడు, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మిగతా ముగ్గురు, ఈ రామన్ గౌడు, రాముడు, జానకి రాముడు, వీళ్ళు నిక్కర్ ఫ్రెండ్స్ అన్నట్లు. ఇప్పుడు కూడా అవినాభావ సంబంధంతో ఉంటారు. సో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేము చదివేటప్పుడు ఇది యూపీఎస్గా ఉంది. ప్రైమరీ ఎడ్యుకేషన్ మాది ఇక్కడే జరిగింది. ఇప్పుడంతా స్కూల్ అంతా కూడా మారిపోయింది, ఈ విధంగా ఉంది. కొమలగట్టు వెళ్ళే మార్గంలో మధ్యలో ఆగాం. ఇక్కడ మా ఫ్రెండ్ రాములు ఉన్నాడు కదా, ఈ ఎస్టేట్ అంతా రాములది. ఒక 3 acres ఇలా ఫామ్ హౌస్ తోట, తర్వాత పౌల్ట్రీ ఫాము, పామాయిల్ గార్డెన్, ఇవన్నీ కూడా పామాయిల్ గార్డెన్. ఆ తర్వాత మంచిగా టేక్ చెట్లు, వండర్ఫుల్గా ఉంటుంది. ఇంకా మధ్యలో వెళ్తుంటే ఇక్కడ ఒక వ్యక్తి కనిపించాడు. ఇతను ఎంత గొప్ప కళాకారుడు అంటే, మేము చిన్నప్పుడు ఒగ్గు కథ చెప్పేది. ఒగ్గు కథ అవునా? వస్తాయి ఇప్పుడు ఏమన్నా ఒక నురుగు, ఒక్క నురుగు వాడు ఒక్కటి రాదు, చేత కాకుండా అయింది. అసలు ఒగ్గు కథలో మనం మిద్దె రాములు అని చెప్తాం కదా, అసలు అంతకంటే ఎక్కువగా అంటే చాలా కథలు ఈయన నుంచే మేము నేర్చుకున్నాము. అప్పుడు చిన్నప్పుడు దాదాపు ఒక రోజంతా ఎల్లమ్మ కథ చెప్తే ఒక రోజంతా చెప్పేటోడు. చిన్నమల్ల మరి ఇప్పుడు ఇక్కడ దొడ్డి దగ్గర చిన్న కాపులా ఉన్నాడు. కొడుకు మాత్రం ఇప్పుడే బర్రెలు తీసుకొని వెళ్ళిండు. బర్రెలు పెట్టుకొని పాలతో జీవనం గడిపిస్తున్నారు. కానీ ఇతను చాలా గొప్ప కళాకారుడు. ఎంత గొప్ప కళాకారుడు అంటే, ఒకవేళ ఈ రోజుల్ని ఇతను యాక్టివ్గా ఉంటే తెలంగాణ గవర్నమెంట్ గుర్తించి ఏదో ఒక అవార్డు పొందేంత గొప్ప కళాకారుడు ఒగ్గు కథలో. సో ఫ్రెండ్ బుల్లెట్పై ప్రయాణం కొనసాగుతూ ఉంది. మనం దాదాపు దగ్గరకు వచ్చేసాం. కొమలగట్టు ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ మనకు ఒక పురాతన బంగ్లా కనిపిస్తుంది. ఇది ఆ రోజుల్లో వనపర్తి సంస్థానాధీశుల యొక్క రాజబంగ్లా. ఇది అంటే ఎవరంటారు సార్? వనపర్తి రాజా రామేశ్వరరావు గారి తల్లి గారైన సరళాదేవి. మనం సరళాసాగర్ కూడా చూసినాం. సరళాసాగర్ కూడా ఆమె పేరు మీదనే రాజా రామేశ్వరరావు కట్టించిండు. కాబట్టి సరళాసాగర్ వీడియో మీరంతా చూసిండ్రు కదా, ఆ వీడియోలో మనం అదంతా చూపించినాం కదా. అట్లనే ఇక్కడ రాజబంగ్లా అంటే వాళ్ళు వచ్చినప్పుడు జాతరకి నివాసం ఇక్కడ ఉండి ఎన్ని రోజులు ఉండేది? ఒక నెల రోజులు విశ్రాంతి భవన్. సార్ మీకు ఏమన్నా తెలుసా? గొప్ప జాతర సార్, అదే 150 సంవత్సరాల కిందది. వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండేది 20 రోజులు, నెల రోజులు అట్లా జాతర బ్రహ్మాండంగా జరిపించే వాళ్ళు ఇక్కడ ఉండి. ఇక్కడ అంతా కళాకారాలు ఆడే బంగ్లా ఇప్పుడు ఇట్లా అయిపోయింది. ఇది శిథిలావస్థకు చేరింది. మరి ఈ బంగ్లా దాదాపు ఒక 200 సంవత్సరాల క్రితం
కట్టినటువంటి బంగ్లా ఇది. ఇప్పటికీ మొత్తం అయితే ఏం కూలిపోలేదు. 2 అంతస్తుల బంగ్లా ఇది. పై అంతస్తు అంతా కూలిపోయినట్టుంది. లోపల మాత్రం మొత్తం శిథిలావస్థకు చేరింది. బహుశా ఇది బెడ్రూమ్ అయి ఉండొచ్చు కదా. కానీ ఇప్పుడంతా కూడా సీతాఫలం చెట్లతో నిండిపోయింది. కొంచెం ప్రమాదకరమే ఇందులో, పెద్ద పాములు లేదా ఇలాంటివి కూడా ఉండొచ్చు. అంతేకాకుండా ఇది కిచెన్. ఇది ఒక పెద్ద హాల్, ఇది ఒక బెడ్రూమ్. ఇది ఈ విధంగా మరి ప్రకృతిలో వాళ్ళు రాజులు కాబట్టి వాళ్ళు వచ్చి ఉండడానికి అనుకూలమైనటువంటి ఒక బిల్డింగ్ని ఇక్కడ కట్టించుకోవడం జరిగింది. సార్ నేను చిన్నప్పుడు చూసిన మెట్లు కూడా ఉంటుండే ఆడను, ఇక్కడ ఉండే మెట్లు కూడా ఉండేది బంగ్లాకి. చాలా పడిపోయింది. ఒకసారి మనం వెనుక నుంచి చూస్తే పై అంతస్తుకు సంబంధించినటువంటి ఒక చిన్న ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి చూడండి. సో ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ చెట్లు లేకుండా బంగ్లా బాగుండేది. పైకి కిందికి ఎక్కి దిగేవాళ్ళం. కానీ మేము చిన్నగంటే కూడా 40 సంవత్సరాల క్రితం కాబట్టి మేము ఇప్పుడు పెద్దగా అయిపోయాను. కాబట్టి ఇప్పుడు అవన్నీ పోయినాయి. అయినా కూడా మనకు వాళ్ళ యొక్క ఆనవాళ్ళు ఇక్కడ మిగిలిపోయినాయి. చాలా బాగుంది. ఈ వెనుకనే అంతర్గంగా అని ఒక పెద్ద స్ట్రీమ్ ఉంటుంది. దాన్ని కూడా వెళ్ళి పోనీకి వస్తుందా? రైట్. అన్వేషణ ఛానల్లో నా అన్వేషణ ప్రపంచం అంతా ఎట్లా అన్వేషిస్తాడో ముందులో వెళ్ళే మా రామన్ గౌడ్ సార్ కూడా మరి అన్వేషకుడు. ప్రాంతాలన్నీ అన్వేషిస్తుంటాడు, రకరకాల విషయాలను కూడా అన్వేషిస్తుంటాడు, అన్వేషణలో ముందుంటాడు. మరి అన్వేషణలో మనకు ఒక పెద్ద స్ట్రీము లేదా వాగు అంతర్గంగా అని చెప్పేసి పేరు ఉంటుంది. దాన్ని చేయించడానికి తీసుకెళ్తున్నాడు సార్. అయితే ఈ అడవి మార్గంలో చాలా డీప్గా తీసుకెళ్తున్నాడు. మరి సార్ ఏమేం చేస్తాడో. ఈ అడవుల్లో చిరుత పులులు కూడా ఉన్నాయని వినికిడి. మరి చిరుతల దగ్గరికి తీసుకెళ్తాడా, వాటిని చూపిస్తాడా, ఏం చూపిస్తాడో చూద్దాం. నెమళ్ళు కూడా ఉన్నాయి, జింకలు ఉంటాయి అడవిలో చాలా ఎక్కువగా. మరి ఈ చెట్ల మధ్యలోంచి అడవిలోంచి మనకు ఒక స్ట్రీమ్ను చూద్దాం అని చెప్పేసి మిత్రులంతా తీసుకెళ్తున్నారు. మిత్రుల సహకారంతో మనం ఒక స్ట్రీమ్కి వచ్చాము. ఇప్పుడు వర్షాలు లేవు, అయినా కూడా ఇది ప్రవహిస్తూ ఉంది. దీన్ని అంతర్గంగా అంటారు. ఇది దాదాపు కొన్ని చెరువులకి ఇది ప్రధాన నీటి వనరు. ఈర్ల చెరువు, అక్కడ నుంచి గుణకుంట, ఇంకా తర్వాత కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల చెరువులకు కూడా ఇక్కడ నుంచే నీటి ప్రవాహం వస్తుంది. ఇది అడవి గుండా చాలా దూరం నుంచి ఈ నీటి ప్రవాహం ఉంటుంది. చూడండి ఎంత బాగా అద్భుతంగా అనిపిస్తుంది నీటి ప్రవాహం. ఇది నీ పేరు అంతర్గంగా. ఇది కూడా కొమలగట్టు దగ్గరనే ఉండేది. అంటే మనకు ఒకటి తెలుసు, ఎక్కడైనా ఒక టెంపుల్ వెలిసాలంటే అక్కడ తప్పకుండా మనకి నీటి యొక్క వనరులు ఉండాలి. కాబట్టి ఇక్కడ నీటి వనరుల దగ్గర టెంపుల్ని ఏర్పాటు చేసిండ్రు. అంతర్గంగా దగ్గర అందరు కూడా ఉన్నారు. చూడండి వాటర్ స్ట్రీమ్స్ ఎలా వస్తున్నావో. ఇక్కడ సత్యనారాయణ లేదా సత్యం ఏఎస్ఐ ఉన్నాడు అక్కడ. వాళ్ళు ఎట్లా అనిపించింది సార్? చాలా బాగుంది సార్. లొకేషన్ ఎంత బాగుంటుందంటే అసలు మనం ఎక్కడెక్కడ గెస్ట్ హౌస్లో మాట్లాడుకోదాం. కానీ అసలు ఇగో పూత వేటి దూరంలో గీనే గుడి, కొంచెం అంత ముందరికి వస్తే పారే నీళ్ళు, ఈ కొండలు, ఈ రాళ్ళు ఇక్కడ చూస్తుంటే మాకు ఎంత టైం గడిపినా తెలుస్తలేదు, అంత బాగుంది. సో రియల్లీ వండర్ఫుల్. నీళ్ళు చూడండి ఎంత మంచిగా పారుతున్నాయి. నీళ్ళు చూడండి అద్భుతంగా పారుతున్నాయి ఇక్కడ నీళ్ళు. సో ఇది అవునవును, అది ఇట్లా కలుసుకొని చేస్తుంది. బ్యూటిఫుల్ ప్లేస్. చూడండి మా ఫ్రెండ్స్ విరాళల్లో ఇబ్బంది పడుతున్నారు. ఇంకా మీకు ఇక్కడ ఒక విచిత్రాన్ని చూపిస్తా చూడండి. ఇక్కడ చూస్తే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆ వైపు ఈ వైపు రాళ్ళేమో ఒక కలర్లో ఉన్నాయి, మధ్యలో మాత్రం నల్ల రాయి. అంటే దీన్ని గ్రానైట్ అనుకోవచ్చు. గ్రానైట్ మనం చేస్తాం కదా బండలు, అలాంటి రాయి లేదా ఏదేమైనా చాలా వండర్గా అనిపిస్తుంది. చూడండి అటువైపు రాళ్ళేమో కొంచెము మెరూన్ లేదా బ్రౌనిష్ కలర్లో ఉంటే మధ్యలో మాత్రం నల్లటి కలర్లో ఉన్నాయి రాళ్ళన్నీ కూడా. దీన్ని గొడుగు బండ అంటారు.
ఇది పేట్లు అని పైనకున్న అడవిని పేట్లు అని పిలుస్తారు. అక్కడ మేదర్రాళ్ళు అనే కొన్ని చిన్న చిన్న గుట్టలు ఉంటాయి. అక్కడ నుంచి చిన్న చిన్నగా ప్రవహిస్తూ పెద్దగా ఇక్కడ వస్తుంది. వర్షాలు ఉధృతంగా అయినప్పుడే ఈ బండ మీద నీరు పారడం జరుగుతుంది. ఆ నీరు చాలా సుందరంగా ఉంటుంది. దీని శబ్దం కూడా ఊర్ల వరకు వినిపిస్తుంటుంది. ఇది ముఖ్యంగా మనం ఇప్పుడు చూసిన రాజావారి బంగ్లా వెనకి భాగం అవుతుంది. అయితే అప్పుడు వాళ్ళు ముందరికి దక్షిణానికి చూస్తే భగవంతుడు, వెనకకి చూస్తే ఈ కొండలు, ఈ వాగులు, ఈ వంకలు, వన్యప్రాణులు, ఈ చెట్లు, ఈ సుందరమైన రమణీయమైన దృశ్యాన్ని చూడడానికే వాళ్ళు అక్కడ బంగ్లాను నిర్మించుకున్నారు. చూడండి, ఇది అంతర్గంగ ప్రాంతం. దీంట్లో ఒకటి ఇక్కడ గొడుగు బండ అని చెప్పేసింది. ఈ ప్రాంతంలో చూస్తే చూడండి, పైన గుండ్ల మీద గుండ్లు, గుండ్ల మీద గుండ్లు, మేదర్రాళ్ళు అంటారట వాటిని. చూడండి ఎంత బాగున్నాయి అవి మేదర్రాళ్ళు. మనకు పైన గుండ్లని కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఇక్కడ నుంచి అంతర్గంగా ఇంకా పైన ఈ ప్రాంతాలంతా కూడా పేటు అంటారు. అంటే అప్పర్ ఫ్లాట్ అనేటువంటి దాన్ని మోటుగా అనేక రాక ఆ రోజుల్లో పేటు అనేది, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో అప్పర్ ప్లాట్ అనేటువంటి మాటను ఎక్కువగా వాడి ప్రజలంతా కూడా దాన్ని మామూలుగా పేటు అంటారు దీన్ని పల్లెటూరులో. ఈ పేటు పై నుంచి అంతర్గంగా ప్రవహిస్తూ ఈ విధంగా కిందికి జాల వాడుతుంటుంది. ఈ అంతర్గంగా పక్కనే మనకు చూస్తే కొమ్మలగట్టు, ఇదల్లా కూడా కొమ్మలగట్టు ప్రాంతం. ఇక్కడైనా మనకు గుడి ఉంటుంది చూడండి, ఆ చెట్లల్లో గుడి ఉంది. అక్కడే మనకు రాజగారి బంగ్లా కూడా కనిపిస్తుంది చూడండి, ఆ పాత బంగ్లా అదే కనిపిస్తుంది, బంగ్లా కూడా కనిపిస్తుంది. ఈ విధంగా అద్భుతమైనటువంటి ఈ సీనరీ ఉంది. కాబట్టి ఆ రోజు రాజులు మళ్ళీ ఒక 20 రోజులు ఒక ప్రాంతంలో వచ్చి ఉండడం, విడిది చేయడం అంటే అంత ఆషామాషి కాదు రాజ్యాన్ని వదిలి. కానీ వాళ్ళు ఇక్కడ ఈ ప్రకృతిలో స్వేద తినడానికి మరి జాతరప్పుడు, అంటే ఇది సంక్రాంతి టైంలో జాతర జరుగుతుంది, ఆ ప్రాంతంలో వచ్చి ఒక 20 రోజులు ఈ బంగ్లాలో ఉండి ఈ జాతర ఉత్సవాలన్నింటిని కూడా జరిపించి పోయేవాళ్ళని చెప్తున్నారు. పరివారం మొత్తం వాళ్ళ పరివారము వాళ్ళ యుద్ధ సామాగ్రితో సహా పిరంగులు వేల్చుకుంటూ వచ్చేవారు. ఇది మహా అరణ్యము, ఇప్పుడు తగ్గింది. మా చిన్నతనంలో కూడా చాలా ఎక్కువ ఉండే. ఇప్పటికైనా బాగుంది. వనపర్తి నుంచి 10 కిలోమీటర్ల దూరం. ఎవరైనా ప్రకృతి ఆస్వాదించే వాళ్ళు ఈ దాన్ని చూడాలనుకుంటే కొమలగట్ట దగ్గరికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. గట్టు, ఆ తర్వాత దాని పక్కనే వస్తే ఈ వాగులు, వంపులు, ఈ కొండలు సేద తీరొచ్చు. ఎప్పుడు మనం బిజీ జీవితాలే. అసలు మేము చిన్నప్పుడు తిరిగింది, ఇప్పుడు ఈ మధ్యన చాలా కొన్ని రోజుల తర్వాత జానకిరాములు తీసుకొచ్చి రమ్మంటే వచ్చి చూస్తే, అరే ఇంత ఎట్లా మిస్ అయినాం, ఇంతసేపు ఈ ఉద్యోగాలు మన దాంట్లోనే పడి అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ గడపాలని ఇప్పుడు బాగా అనిపిస్తుంది మాకు. ఇది చూస్తుంటే అప్పుడప్పుడు ఎంత మిస్ అవుతున్నాం ఇది అంత అనిపిస్తుంది. వీళ్ళు దూరం ఉంటా కానీ నేను ఎప్పుడు ఇక్కడనే ఉంటా, ఇక్కడనే గడుపుతుంటా, ఆనందిస్తుంటా, సంతోషపడుతుంటా, ఆరోగ్యంగా ఉంటుంటా. ఇక్కడ ఒక వండర్ ఉంది. ఇది ఇప్పుడు చూస్తే చాలా చిన్నగా ఉంటుంది. ఈ మధ్యన ఒక చిన్న దారి ఉంది కదా, ఈ దారిలోంచి చిన్నప్పుడు మేము పైకి వెళ్ళే వాళ్ళం. మిత్రులందరూ కూడా ఇందులో ఇప్పుడు దీంట్లో ఇక్కడ వరకు కూడా వెళ్ళలేము. కానీ చిన్నప్పుడు పైకి వెళ్ళి ఇది ఇట్లా పైన టెంపుల్ పైన ఇందాక మనం వచ్చిన సొరంగం పై వరకు వెళ్ళేది. చాలా వండర్ఫుల్ అనిపిస్తుంది. చిన్ననాటి మెమరీస్ ఎట్లా ఉంది రాము? గుడి మీదకి వెళ్ళడానికి మేము చిన్నగా ఉన్నప్పుడు 4-5వ తరగతి చదివేటప్పుడు గుడి మీదకి వెళ్ళడానికి, గుడి మిద్దె మీదకి వెళ్ళడానికి ఇది కూడా ఒక మార్గంగా ఉపయోగిస్తుంటే, అట్లకెళ్ళి ఆ చింత చెట్టు పట్టుకొని ఎక్కడానికి ఇబ్బందిగా ఉంటున్నప్పుడు ఈ దాంట్లో ఈ సర్కిల్కి వెళ్ళి పోయి ఆ పైకి ఎక్కి గాలి ఆడుకునేది, ఇందులో ఆడుకునేది. ఒకసారి మీకు ఆ సర్కిల్ లేదా చిన్న చూడండి, చిన్న కేవ్, ఇది వెరీ స్మాల్ కేవ్, దీంట్లోంచి వెళ్ళలేదు పైకి. ఇప్పుడు అసలు ఎవరు సాహసం చేయడం లేదు. కానీ అసలు ఇందులో ఎట్లా పోయే వాళ్ళము ఏదో చూడండి, ఈ చిన్న సందులోంచి పిల్లలం కదా, చాలా సన్నగా ఉండేవాళ్ళం, ఇందులోంచి పైకి వెళ్ళేది. ఇప్పుడు అంతా ఇక్కడ గబ్బిలాల స్మెల్ వస్తూ ఉంది. చూడండి, ప్రకృతి మాత్రం పరవశించే ప్రకృతి ఉంటుంది ఏరియా అంతా కూడా. ఇది టెంపుల్, మళ్ళీ చుట్టూదా మనం ఒక రౌండ్ వేసి వచ్చాం టెంపుల్కి. చూడండి, పక్కన టెంపుల్ పక్కనే నీటి దారలు, అంటే ఇవి మ్యాక్సిమం ఒక 7 నెలలు ఉంటుంది వాటర్. మిడ్ సమ్మర్లో మాత్రం ఉండదు, కానీ అక్కడ ఒక కోనేరు ఉంది, అక్కడ వాటర్ ఉంటుంది, చూపిస్తాను నేను. ఇంకా దీన్ని మరి ఇంకా డెవలప్ చేయడానికి చూడండి, ఇక్కడ ఒక వర్క్ కూడా జరుగుతూ ఉంది. ఆ చెట్లన్నీ కొట్టేస్తున్నారు, అంటే ఇదేదో ఇంకా ప్రోగ్రామ్ ఉంది. దీనంతా కూడా ఈ కింది జారకుండగా ఏదో సిమెంట్ కన్స్ట్రక్షన్ ఏదో చేసేట్లుగా ఉన్నారు. కాబట్టి సమ్ ప్రోగ్రామ్ ఆల్సో ఈజ్ గోయింగ్ ఆన్ హియర్. అప్పుడు దాదాపు 200 సంవత్సరాల క్రితము రాజులు పెద్ద మొత్తంలో వాళ్లకు ఎలాంటి వినోదాలకైనా ఎలాంటి దానికైనా కానీ తక్కువ లేకున్నా కానీ ఇలాంటి అడవి ప్రాంతంలోకి వచ్చి ఈ ప్రకృతిని దగ్గర ఉండి ఈ ప్రకృతిలో 20 రోజులు ఇది చేయడానికి ఏంది ముఖ్య కారణం అని అంటే, ఇప్పుడు ఎవరైనా ప్రకృతికి పంచభూతాలకు ఎవరైనా అనుకూలంగా దగ్గరగా జీవిస్తే
100 సంవత్సరాలు గడపడానికి, జీవించడానికి, బ్రతకడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఈ పంచభూతాల సాక్షిగా చెప్పొచ్చు అనేదానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. అయితే ముఖ్య ఉద్దేశం, ముఖ్యంగా ఇప్పుడు మేము చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒకరొకరికి 60 సంవత్సరాలు ఉన్నాయి. జానకి కానీ, సత్యవాణకు కానీ, రామన్ గౌడ్ కానీ, నాకు కానీ. ప్రకృతిని ఆస్వాదిస్తున్నాం కనుక ఇప్పటికీ మేము ఇంత ప్రపంచంలో ఉండే కూడా ప్రకృతిని ఆస్వాదిస్తున్నాం కనుక మాకు ఈ ఆరోగ్యం అని పెట్టిన భగవంతుడు అని అనుకుంటున్నాం. ఇప్పటికి ఇంత ఆరోగ్యంగా ఉంటున్నాం అని అంటే మేము ఈ పంచభూతాలకు అనేటివి, గాలి కానీ, నీరు కానీ, వెలుతురు కానీ, అన్నిటికీ దానికి దగ్గరలో బ్రతుకుతున్నాం కనుకనే ఈరోజు ఇంత ఉల్లాసంగా, ఉత్సాహంగా, అన్ని దానిలకు ఆరోగ్యంగా ఉంటూ ఈ జీవనాన్ని గడుపుతున్నాం కనుక మీరు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని మీ జీవిత కాలంలో ఉండే టెన్షన్స్ రిలీఫ్ కోసం ఇలాంటి అడవి ప్రాంతాలకు కానీ, ఇలాంటి గుడి ప్రాంతాలకు కానీ వచ్చి పంచభూతాలకు దగ్గరగా ఇది చేసుకుంటూ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటూ ఈ ఒక దీన్ని విన్నవించడం అవుతుంది.